తెలంగాణపై 2 రోజుల్లో నిర్ణయం. దిగ్విజయ్ సింగ్ తో పాల్వాయి భేటీ. రెండో రోజు కొనసాగుతున్న బైరెడ్డి దీక్ష. ప్రత్యేక రాయలసీమకు డిమాండ్. గంటి మృతిపై బంధువుల దిగ్భ్రాంతి. పోలీసుల కుట్రంటున్న భార్య. అమెరికాలో తెలుగు సంబరాలు. పాల్గొన్న నాదెండ్ల బాలకృష్ణ. తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీఏ మళ్లీ అధికారంలోకి రావాలంటే తెలంగాణను ప్రకటించాలని చెప్పారు ఆయన. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలుసుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు పాల్వాయి. ఇవాళ నేను దిగ్విజయ్ సింగ్ గారిని పొలిటికల్ డిసిషన్ ఎర్లీగా తీసుకోవటానికని చెప్పి రిక్వెస్ట్ చేయటానికని చెప్పి నేను ఇక్కడికి వచ్చినాను. ఎందుకంటే ఇదివరకు 2 సార్లు వారు ఇన్ఛార్జ్ ఉన్నారు మన స్టేట్కు. 4 సంవత్సరాలు ఈ వాజ్ విత్ అస్. ఆయనకు మన పరిస్థితులన్నీ తెలుసు. దీని అర్జెన్సీ విషయంలో కూడా వారికి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ఈ డిసిషన్ మాత్రం 1 వారం 2 వారాల లోపలనే తీసుకోవాలనే నిశ్చయంతో ఉన్నాడు. ఎవరిదో రెజల్యూషన్ చేయాలి, ఏదో చేయాలన్న అభిప్రాయం ఏం లేదు. అది ఈ రోజున్న ప్రివైలింగ్ సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా లాభం అవుతుంది, తెలంగాణ ప్రజలకు ఆంధ్ర ప్రజలకు కూడా ఏ విధంగా లాభం అవుతుంది అన్న విషయాలన్నీ అన్ని చూసిన తర్వాతనే మేము డిసిషన్ తీసుకుంటున్నాము. కాబట్టి దిస్ డిసిషన్ కెనాట్ వెయిట్ ఈవెన్ ఫర్ 1-2 వీక్స్ అని అంటున్నాడు. కాబట్టి ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే వారు కంక్లూషన్కి వచ్చింది హైకమాండ్ అని అనుకుంటున్నాను. మళ్ళీ యూపీఏ గవర్నమెంటే అధికారానికి రావాల్సి ఉంటుంది. యూపీఏ గవర్నమెంట్ అధికారానికి రావాలంటే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉండాలి. 1 సీటు 2 సీటు 3 సీట్లు పోతే ఏమవుతుంది అని అనుకునే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి వీ వాంటెడ్ టు గెట్ అట్లీస్ట్ 15 seats ఫ్రమ్ తెలంగాణ, at least 4-5 seats in Andhra area. Then only UPA will get majority and Congress party can form the government under the name of UPA. People's యొక్క సమస్య తొలగిపోతుందని చెప్పి నాకు ప్రగాఢమైన విశ్వాసం. ప్రత్యేక తెలంగాణ ఇస్తే రాయలసీమ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలనే డిమాండ్తో బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేపట్టిన ఆత్మగౌరవ దీక్ష 2వ రోజుకు చేరుకుంది. రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆయన నిన్నటి నుంచి 52 గంటల దీక్ష చేపట్టారు. రాయలసీమను విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను సీమ నేతలు ఖండించకపోవడంపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. సొంత వ్యాపార ప్రయోజనాల కోసం మౌనం వహిస్తున్న నేతలను సీమ ప్రజలు రాజకీయ భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు బైరెడ్డి.
మాజీ మావోయిస్ట్ గంటి ప్రసాద్ హత్యతో నెల్లూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అమరుల బంధుమిత్రుల సంఘం గౌరవాధ్యక్షుడైన ప్రసాదంపై నిన్న గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. నారాయణ ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగా అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. గంటి ప్రసాదం గారిని పోలీసు హంతకులు వేటాడి మరీ హత్య చేశారు. ఇది ముమ్మాటికి పోలీసుల హత్య. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య. కామ్రేడ్ గంటి ప్రసాదం గారు ఎంతో విప్లవ జీవితాన్ని కలిగినటువంటి ఆయన. మాజీ మావోయిస్ట్ నేత గంటి ప్రసాద్ హత్య వార్త తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు చేరుకున్నారు. నారాయణ ఆసుపత్రిలో ఉన్న ప్రసాదం భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పరిమితమయ్యారు. ఇది ప్రభుత్వం పోలీసులు చేసిన హత్య అంటున్నారు ఆయన భార్య. అజ్ఞాతంలో ఉన్న వాళ్లను బయటకు రావాలంటున్న ప్రభుత్వమే బయటకు వస్తే ఇలా హత్య చేయిస్తోందని ఆరోపించారు ఆమె. ఎంతలాగా జరుగుతుందని అనుకోలేదు. మాకేం శత్రువులండి బాబు, ప్రజల్లోని మనుషులు శత్రువులు ఎవరండి? ఇక్కడ ఎవరండి పని? ఎక్కడ ఉంటే ఉండొచ్చు, ఎక్కడా లేరు. నెల్లూరులో మాత్రం ఉంటారా? ప్రజల పరామర్శకని వచ్చిన మనిషిని ఇలా చేశారండి. ఇప్పుడు వాళ్ళకి అంతా బట్టి నిండిపోదు, పండగ చేసుకుంటారు చాలామంది. మాకే బాధ అంత, ప్రజలకి మాకు అందరికీ బాధ పెట్టేసి ఇలా చేశారు. ఆఖరికి ఆయన సహజ మరణం కాదు, చంపారు. మరి దానికి ఏం చేయగలం? అలా చెల్లిపోతుంది ఇంతవరకు. శత్రువులు ఎవరు? ఏ ప్రభుత్వం చెప్తే పోలీసులు చేస్తారు. ఇలా చేస్తారంటే కదా భయం. ఇలాగ చేస్తారు అనుకోలేదు. ఏంటో మరి ఇలాగ చేస్తారు. ఆఖరి మాకు అనుకోలేదు ఇలా అవుద్దు. అతను పర్వాలేదు, ఎక్కడున్న ప్రజల్లో ఉంటారు, అతనికైనా భయం అన్నట్టుండేది మాకు. న్యాయం అన్యాయం ఉండదు. అన్యాయమే ఇప్పుడు అంత రాజ్యం అవుతుంది. న్యాయం ఎక్కడ ఉంది? న్యాయంగా ఉన్న వాళ్ళకే ఇలా చేస్తున్నారు. న్యాయం అడుగుతుంటే ఇలా చేస్తున్నారు. మరి ఇంకేం ఉంది? ఆ న్యాయం ఎక్కడ ఉంది? వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. అన్యాయం చేసిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు. జనజీవంతులు రండి అంటారు, వచ్చినప్పుడు ఇలా చేస్తున్నారు. లోపల ఉంటే లోపల నుండి బయటకు రండి అంటారు. అజ్ఞాతాలు ఉంటే బయటకు వచ్చేయండి, మీకేం చేయము అంటారు. ఇలా బయట తిరుగుతుంటే ఇలాంటి కాల్పులు చేసి చంపేస్తుంటే మరి ఇంకేంటండి దారి? ఇంకెలా ఉండాలి? కడప జిల్లాలో ట్రాక్టర్ వ్యాన్ ఢీకొని 2 చనిపోయారు. 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. రైల్వే కోడూరు మండలం మైసూరు వారిపల్లెలో జరిగిన ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. మృతులు నారాయణ, శాంతమ్మ. 6గురు క్షతగాత్రులు చిత్తూరు జిల్లా రేణిగుంటకు చెందినవాళ్ళు. నెల్లూరు జిల్లా నర్రవాయే తిరునాళ్లకు వెళ్లి వస్తుండగా రైల్వే కోడూరులో ఎదురుగా వచ్చిన పాల వ్యాన్ ట్రాక్టర్ని ఢీకొట్టింది. ఫోటో దింపబడి మళ్ళీ ఈ రోడ్డు ఉంది. మళ్ళా ఊరికి మా గౌడ్ సార్ వచ్చాడు చూడబ్బా.
విశాఖ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. స్టీల్ ప్లాంట్ నుంచి లోడుతో వెళుతున్న ఓ గూడ్స్ రైలులో నుంచి ఇనుప ఉచ్చులు జారి రైల్వే ట్రాక్పై పడ్డాయి. ఎలమంచిలి నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య సౌదామిపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. గూడ్స్ వ్యాగన్ నుంచి జారిపడ్డ ఇనుప ఉచ్చులు రైల్వే ట్రాక్పై చెల్లాచెదురుగా పడిపోయాయి. పెద్ద మొత్తంలో జారిపడటంతో ట్రాక్ అంతా ఇనుప ఉచ్చులతో నిండిపోయింది. అయితే గూడ్స్ సిబ్బంది ఈ విషయాన్ని గమనించి స్టేషన్ మాస్టర్కు చెప్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కుక్క కాటుకు ఓ వ్యక్తి బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా దరూర్ మండలం అంశంపల్లి గ్రామంలో మోహన్ రెడ్డికి చెందిన జర్మన్ షెపర్డ్ డాగ్ ఓ బాలుడిపై దాడి చేసింది. కుక్కను తరిమివేయడానికి నరసింహారెడ్డి ముందుకు వెళ్లాడు. దీంతో బాలుడిని వదిలి నరసింహారెడ్డిపై కుక్క దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన ఆయన ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మా సరిత తన కూడా అట్లనే వచ్చి కూర్చున్నాడు. ఎగ్దమ్మని అక్కడ ఏడున్నది వచ్చి పడ్డది మీద పడేది. పట్టి గుంజితే కూడా ఇడుస్తలేదు. ఆఖరికి కట్టె తీసుకొని కొడితే అప్పుడు ఇడిచి పెట్టిపోయింది. అంతే. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర పర్యటన కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెంచింది. కాంగ్రెస్ నేతలు అదిగదిగో తెలంగాణ అంటుంటే సీమాంధ్ర నేతలు రాష్ట్రాన్ని విడగొడితే రాజకీయాల నుంచి తప్పుకుంటామని అల్టిమేటం ఇచ్చారు. కొందరు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒక అడుగు ముందుకేసి అన్ని పార్టీల ఎంపీలు ఎమ్మెల్యేలతో ఉమ్మడి సమైక్య ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రకటిస్తున్నారు. పార్టీలో తెలంగాణ చిచ్చు రోజురోజుకు పెరిగి పెద్దదవుతోంది. తెలంగాణ ఏర్పాటవుతుందన్న ధీమాను ఆ ప్రాంతానికి చెందిన కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తుంటే మరికొందరు హైకమాండ్ చొరవను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరిన్ని సభలు సమావేశాలు జరగాలని సూచిస్తున్నారు. 3 వారాల్లోగా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందన్నారు రాజ్యసభ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. ఢిల్లీలో హోంమంత్రి షిండేను కలిసిన తర్వాత ఆయన మీడియాతో ఈ విషయం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పట్టు సాధిస్తుందన్న నమ్మకం హైకమాండ్ కు ఏర్పడిందని షిండే మాటల ద్వారా తెలిసిందన్నారు. తెలంగాణ విషయంలో కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయన్నారు కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్. ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్నారాయన. ఈ క్రమంలో సీమాంధ్ర నేతలు రాజీనామా డ్రామాలాడుతున్నారని, అయినా అధిష్టానం పట్టించుకోదన్నారు. ఈసారి తెలంగాణ వస్తే రాజీనామా చేస్తామని ఏదైతే బెదిరిస్తా ఉన్నారో పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది అనుకుంటున్నాను. నేనైతే చేస్తే చేసుకోమని కూడా చెప్పేటువంటి పరిస్థితి లోపల పార్టీ ఉంది. పార్టీ నిర్ణయం ప్రకారంగా తెలంగాణ వస్తుంది, దాన్ని సాధించుకుంటున్నటువంటి భావన లోపల మేము సంవయనం పాటిస్తా ఉన్నాం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలదంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్వహించిన సభకు ధీటుగా సమైక్యాంధ్ర కోసం రాయలసీమలో భారీ సభను నిర్వహించడానికి ఆ పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 2వ వారంలో అనంతపురంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర సభ ఉంటుందని నేతలు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు మాత్రమే ఈ నిమిషం వరకు కూడా ఈ రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకోసం తమ శక్తిని మొత్తం దారపోస్తూ ఉన్నారు. మిగతా పార్టీలు రకరకాల మార్గాలుగా బయటకు వెళ్ళిపోయాయి. తెలుగుదేశం పార్టీ అయితే తెలంగాణకి అనుకూలమైన విధంగానే తీర్మానం చేసుకుని వెళ్ళిపోయిన సంగతి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాను. నేను పార్టీ పరంగా ఒక సభ పెట్టాలని నేను తీసుకుంది. బహుశా 2 వారాలు, ఈ 2వ వారంలోగా ఆ కార్యం నెరవేరుస్తా. తెలంగాణ నేతల కంటే బలంగా సమైక్యవాదాన్ని వినిపించేందుకు కోస్తా, రాయలసీమలోని అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసి రావాలని కూడా కాంగ్రెస్ నేతలు పిలుపుస్తున్నారు. రాష్ట్ర విభజన అనివార్యమైతే కాంగ్రెస్ నుంచి తప్పుకుంటామన్న సంకేతాలను ఇప్పటికే కొందరు సీనియర్లు ఇవ్వడంతో సీమాంధ్ర నేతలు కడదాకా చూద్దామన్న ధోరణిలో ఉన్నారు.